హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఇక్కడైతే మార్నింగ్ మటన్ బిర్యానీ చేద్దాం మధ్యాహ్నం అని చెప్పి సింపుల్ బ్రేక్ఫాస్ట్ కింద మా పిల్లలకైతే రాగి జావ చేసి ఇచ్చేసానండి. ఇక ఈ మార్నింగ్ ఆ టిఫిన్స్ పెట్టుకుంటే మళ్ళీ సండే రోజు బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ అవుతుంది. అసలు ఈ వేడికి వంట రూమ్ దగ్గర వంట చేయాలి అంటే భయం వేస్తుంది. అక్కడే నిలబడి నిలబడి వంట చేసేసరికి నీరసం వచ్చినట్టు అవుతుంది అనమాట. అందుకని సింపుల్ గా మార్నింగ్ అయితే మంచిగా రాగి జావ చేసి ఇచ్చేసి కొంచెం పాలు పోసి ఇచ్చేసి తాగే ముందు కొంచెం చల్లారినాక బెల్లం పౌడర్ అయితే వేసి ఇచ్చేసాను పిల్లలిద్దరికి సింపుల్ గా. సో ఇలా ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా లంచ్కి ఎలాగూ బిర్యానీ అంటే హెవీగా తింటారు కాబట్టి ఈజీ అనిపిస్తుంది అనమాట. అందుకోసం అయితే రాగి జావ చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి. ఇక పిల్లలకు ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు అలవాటు చేయడం వల్ల కొంచెం పిల్లలకి రాగి పిండి వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. ఇంకా డైరెక్ట్ ఎక్కువ పాలు ఇచ్చే కంటే ఇలా రాగి జావలో కొంచెం పాలు వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా జోషికి అయితే మా అత్తమ్మ నేర్పించింది మంచిగా రాగి జావ. అంటే మా అత్త మంచిగా రాగులు మొలకెత్తిచ్చి పిండి బట్టి ఎండల కాలం మొత్తం ఈవినింగ్ కాఫీ బదులు ఇలా రాగి జావ పోసిచ్చేదన్నమాట. తర్వాత అయితే నేను బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలకి రాగి జావ పోసిచ్చేసి. ఫస్ట్ అయితే నేను మటన్ తెప్పించాను అనమాట, ఒక 1/2 kg. అబ్బో 1/2 kg 450 తీసుకున్నాడండి, ఒక 50 ఇంకా పెంచినారు. చికెన్ తినాలంటే భయం వేస్తుంది, మటన్ కొనాలంటే భయం వేస్తుంది. సండే వస్తేనేమో నాన్ వెజ్ తినకుంటే మనకి ఏదో ఫీలింగ్ అన్నమాట. ఇంట్లో తినకుంటే మళ్ళీ బయట తెచ్చుకోవాలనిపిస్తుంది, దాని బదులు ఇంట్లో తినడం బెటర్. సో మటన్లో అయితే కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి, ఒక 2 స్పూన్ల కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఇదైతే గరం మసాలా, అంటే ఇంట్లోనే చెక్క లవంగాలు అన్ని బిర్యానీ మసాలాలు అన్ని వేసి తయారు చేసినది వేయించి, తర్వాత అయితే చీలికలుగా చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్ని వేసేసుకొని, వీలైతే మీరు ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే పిండలేదు. ఒక 2 అంటే కొంచెం ఒక 2 గరిటెలమైన స్పూన్ల, అంటే ఒక పెద్ద స్పూన్లమైన ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే మ్యారినేట్ అయితే కొంచెం మళ్ళీ గిన్నెలో వేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను సాల్ట్ ముందే వేయడం మర్చిపోయినా, అందుకే లాస్ట్లో వేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా కొంచెం పెరుగు కూడా వేసుకొని, పెరుగు మాత్రం మీకు మటన్కి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ ధనియాల పొడి వేసాను, మర్చిపోయా చెప్పడం. ధనియాల పొడి ముందు వేయడం మర్చిపోయినా, సో లాస్ట్లో వేసాను అనమాట. సో గట్టిగా ఉంది పెరుగు. ఇదైతే ఒక 3 స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నాను. సో ఇదంతా మంచిగా చేయబెట్టి మంచిగా కలుపుకోండి నీట్గా. అంటే బాగా మ్యారినేట్ అయితేనే మటన్ బాగుంటుంది. నేనైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. అంటే పిల్లలకి జావ పోసిచ్చేసి నేను ఇల్లంతా అట్లా ఇట్లా ఏదో ఒకటి పని, బట్టలు, వాషింగ్ మిషన్, ఇంట్లో పని చేసుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను అనమాట మ్యారినేట్ చేసి. సో మ్యారినేట్ అయిన తర్వాత ఇలా మంచిగా మటన్ అయితే మ్యారినేట్ అయింది. ఆ తర్వాత అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఎలాగో మనం బిర్యానీ కోసం ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇందులోనే కొంచెం బాగా డీప్ ఫ్రై చేసి ఆనియన్స్ అయితే కొన్నేమో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ నేను తీసుకున్నాను పక్కకి బిర్యానీ పైన వేయడానికి. కొన్నేమో ముందు మనం వేయలేదు కదా మ్యారినేట్ చేసేటప్పుడు, సో అందుకోసం అయితే కొన్ని గిన్నెలోనే ఉన్నిచ్చాను అనమాట. చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను మటన్ బిర్యానీ, ఇంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఆనియన్స్ వేగేలోపు నేను ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. అంటే 1/2 kgకి ఇంత బియ్యం ఎందుకంటే నేను మా జోషి అంటే మేము పీస్ల కంటే కూడా మాకు ఈ బిర్యానీ వండే బిర్యానీ రైస్ ఇష్టము. అసలు ఆ బిర్యానీ రైస్ తినడం కోసం మేము బిర్యానీ చేసుకుంటాం అనమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అంటే బిర్యానీ ఫ్లేవర్. ఆ బిర్యానీ అంటే మటన్లో ఉడికిన రైస్ కానీ, చికెన్తో ఉడికిన రైస్ కానీ అట్లా తినడం ఎక్కువ ఇష్టం. మేము పెద్దగా పీస్లు ఎక్కువ తినం కానీ మాకు ఆ రైస్ ఇష్టం, అందుకోసం మేము బిర్యానీ చేసుకుంటాం అనమాట. సో అందుకోసమని 2 గ్లాసులు అయితే నానబెట్టాను. మీరు మటన్కి తగినట్టు నానబెట్టుకుంటా అంటే నానబెట్టుకోండి. సో ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం రెడ్గా వేగినాక కొంచెం పక్కకు తీసి కొంచెం అయితే అలాగే ఉంచేసాను. సో ఇందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసాను అనమాట. సో ఈ మటన్ కొద్దిసేపు మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేయండి. అప్పుడు కొంచెం అందులో నుండి వాటర్ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే పైకి తెలుతుంది. ఒక 15 మినిట్స్ అండి అక్కడే ఉండి,
అంటే పక్కకి వెళ్ళిపోతే మనం పెరుగు వేసాం కదా, సో అడుగు అంటుతుంది. సో అక్కడే ఉండి కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టకోకుండా అలాగే మగ్గనిచ్చండి. ఎందుకంటే మనం ఈ డైరెక్ట్ ఆయిల్‌లో వేయట్లేదు కదా, పెరుగు అన్ని నానబెట్టాము కదా. ఒక 15 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే మంచిగా పైకొస్తుంది. ఆ తర్వాత మీరు ఒక చిన్న గ్లాస్ అంటే కాఫీ తాగుతాం కదా చిన్న గ్లాసు, ఆ గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. ఇక్కడ చూడండి మంచిగా కలిపే కొద్దీ కొంచెం కొంచెం ఆయిల్ అనేది వస్తుంది పైకి. అలాగే కొద్దిసేపు మంచిగా ఉడుకుతుందనమాట మటను. కొంచెం సేపు మీరు మూత పెట్టుకొని మగ్గనిస్తూ ఉండండి. తర్వాత ఆయిల్ అయితే పైకొచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఈ స్టేజ్‌లో కావాలంటే కొంచెం లైట్‌గా సాల్ట్ అడ్జస్ట్ అయిందా లేదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది మంచిగా పైకొచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. అయితే జస్ట్ ఒక చిన్న గ్లాస్ సరిపోతాయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం గదా. సో, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కు మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ అయితే ఫస్ట్ రానిచ్చి చూడండి. ఎందుకంటే మళ్ళీ దమ్ పెడదాం గదా. ఒక 80% ఉడికితే సరిపోతుంది. తర్వాతయితే నేను రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక 2, 3 బిర్యానీ ఆకులు, ఇంకా కొంచెం 5 లవంగాలు, స్పైసెస్ అయితే మీ మసాలాకి తగినంత. అంటే మీరు కొంతమందికి స్పైసెస్ అస్సలు పడవు. సో, అలాంటి వాళ్ళు చాలా తక్కువేసుకోండి. నాకు సాజీర ఎక్కువ ఇష్టము బిర్యానీలో. సో, సాజీర అయితే కొంచెం ఒక 2, 3 స్పూన్ల పైన వేసుకున్నాను. సో, ఒక 4 చిన్న చెక్క, తర్వాత మీరు బిర్యానీ మసాలాలేసుకుంటారో అన్ని వేసేసుకోండి. ఒక 2 నేను యాలకులు గూడా వేశాను. సో, వేసేసి ఒక 2 స్టార్ పువ్వయితే వేసుకోండి. నా దగ్గర మరాఠీ మొగ్గ లేదు. జాపత్రి గూడా లేదు. సో, నా దగ్గర అవి లేక నేను వేయలేదు. మీ దగ్గరుంటే జాపత్రి వేసుకోండి. మరాఠీ మొగ్గేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అది మంచిగా వాటర్‌లో కలిసేటట్టు కలిపి, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హాఫ్ స్పూన్ గరం మసాలా గూడా వేసుకొని, ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఇవి ఉడకనీకి తగినంత ఒక 1 ½ స్పూన్, ఒక స్పూన్ ఉప్పయితే వేసుకోండి. ఉప్పు పింక్ సాల్ట్, మామూలు వైట్ సాల్ట్‌కి తేడా ఉంటుంది. వైట్ సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. పింక్ సాల్ట్ అయితే తక్కువ పడుతుంది. పుదీనా మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. వాటర్ అయితే ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బియ్యం అయితే ఒక 1 అవర్ నానితే తొందరగా ఉడుకుతాయన్నమాట. సో, బియ్యం ముందే నానబెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే వాటర్ బాయిల్ అయితున్నాయో అప్పుడే మీరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోండి. రైస్ తీయడం అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఉడికేటప్పుడు అవి కొంచెం గూడా లేట్ చేయకుండా రైస్ ఉడికిన తర్వాత లైట్‌గా పలుకున్నప్పుడే తీసేయాలి. తీసి దమ్ పెట్టేసేయాలన్నమాట. అందుకే మీరు నేను పక్కన చూడండి మటన్ ఉడికిపోయింది. సో, మటను కొంచెం ఉడికి పక్కన తీసినాకనే ఇది ఉడకబెట్టుకోండి. గంట సేపు నానితే మాత్రం బియ్యం ఫాస్ట్‌గా ఉడికిపోతాయి. సో, బియ్యం అయితే జస్ట్ కొంచెం చూడండి ఉడికిపోతాయి. ఫాస్ట్‌గా ఉడుకుతదనమాట. కొంచెం లైట్‌గా పలుకుంటే చాలు. ఇలా నేనిక్కడ చూపిచ్చాను గదా, అది పైకి చూపించినట్టున్నాను. సో, ఇలా పలుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. సో, మనం బిర్యానీకి ఒక వెడల్పు గిన్నె అయితే పెట్టుకోవాలి. సో, వెడల్పు గిన్నె తీసుకొని, ఆ వెడల్పు గిన్నెకైతే నెయ్యి రాసి పెట్టుకోండి ముందే బియ్యం ఉడికేలోపు. సో, అందులోకి ఈ మటన్ అయితే మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మళ్ళీ బిర్యానీకి మనం ఎట్లా ప్రాసెస్ చేస్తామో అట్లా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మటన్ అయితే బాగా ఉడికిపోయింది. అయితే నేను కొంచెం గ్రేవీ ఎక్కువ అయితుందేమో అని పక్కకు తీశాను. అంటే వాటర్ అవుతుందేమో అని ఫస్ట్ టైమ్ గదా భయపడి. బట్ గ్రేవీ ఉన్నిచ్చినా గూడా అది మొత్తం రైస్‌కి పట్టుకుంటుంది కాబట్టి ఏం గాదండి. అయ్యో, మటన్ కొంచెం గ్రేవీ ఉంది అనుకోవద్దు. ఏం గాదు, మంచిగానే ఉంటుంది బిర్యానీ అయితే. చాలా బాగొస్తుందండి. ఫస్ట్ కొంచెం గిన్నెకు నెయ్యి అనేది రాసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. సో, ఈ మటన్ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా. సో, అంతా మటన్ వేసేసి పైనుండి మనం ఉడకబెట్టుకున్నాం గదా రైసు, అదైతే ఒక్కొక్క లేయర్ లాగా వేసేసుకోండి. లేదా కొంతమంది ఫస్ట్ రైసేసి, కొంచెం మటనేసి, మళ్ళీ రైసెస్ అట్లేస్తారు. బట్ అట్లేస్తే నాకెందుకో మట్ ఈ చికెన్ గాని, మటన్ గాని గట్టిగా అయిపోతాయి పీసులన్నట్టు అనిపిస్తది. ఒకసారి నేను అట్లా ట్రై చేశాను చికెన్ బిర్యానీ అయితే. నాకంత నచ్చలేదు. సో, అడుగున దమ్ బెడితేనే చాలా మంచిగా బావుంటుంది. సో, రైస్ అయితే అంతా వేసేసి పుదీనా, కొత్తిమీర, నేనైతే కొంచెం లైట్‌గా గరం మసాలా గూడా ఒక హాఫ్ స్పూన్ అలా వేసేస్తాననమాట. తర్వాత నేనైతే ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వాడడం లేదు. ఏది వాడొద్దు అనుకున్న వాళ్ళు కొంచెం, కొంచెం పసుపు తీసుకొని పాలల్లో కలిపి పోసుకోవచ్చు. మంచిగానే ఉంటుంది కలరు. నేనైతే అసలు ఫుడ్ కలర్ వాడడం అయితే మానేశాను.
సో పుదీనా కొత్తిమీర అన్ని వేసేసి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. మన ఇంట్లో చేసిన నెయ్యి, గేదె నెయ్యి కానీ అలాంటివి అయితే చాలా బాగుంటాయి, అంటే ఊర్లలో కొనుక్కున్నదైనా. సో ఫస్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దమ్ పెట్టుకోవడమే. నెయ్యి వేయాలండి. నెయ్యి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, బాగుంటుంది నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ అనేది. బట్ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి. సో ఇక్కడ నెయ్యి అయితే వేసుకోవాలి. ఉన్నింది కాబట్టి నెయ్యి స్పూన్తో వేసి, స్పూన్తో తీసి అక్కడక్కడ వేస్తున్నాను అనమాట. ఈ నెయ్యి మంచిగా అంటే కొన్నది డీమార్ట్లో కొన్నది అట్లా కాకుండా నెయ్యి మీరు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కానీ, అంటే ఊర్లో వాళ్ళు తయారు చేసుకుంటారు కదా మంచిగా ఇంట్లో గేదె పాలతో, అలా తయారు చేసుకున్న నెయ్యి అయితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో నెయ్యి అయితే వేసేసుకొని దమ్ అయితే పెట్టండి. మంచిగా ఒక ఫుల్ ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చేసి, తర్వాత సిమ్ములో ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చేస్తే దమ్ము ఈజీగా అయిపోతుంది. అయితే మీరు ప్యాన్ అనేది పెన్నం పెట్టుకున్నాను అంటే అడుగంటకుండా ఉంటుంది. టైమింగ్ అయితే పెట్టుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళ, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఎప్పుడు బిర్యానీ చేసే వాళ్ళకైతే నో ప్రాబ్లం. నేనైతే టైమింగ్ పెట్టుకుంటాను అనమాట. ఒక 3 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ మీద పెడతాను, మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టేస్తాను. మంచిగా పొడి పొడిగా అడుగంటకుండా చాలా మంచిగా వస్తుంది అలా పెట్టుకుంటే బిర్యానీ అనేది. పైన ఆవిరి పక్కకు పోకుండా, మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంది, ఇది దంచింది లేదు, దానికి అసలు దంచేది కూడా లేదు. సో అదైతే పైన పెట్టుకున్నాను అనమాట. తర్వాత అయితే నేను వచ్చి చెక్ చేస్తే మంచిగా బిర్యానీ అయితే రెడీ అయ్యిందండి. ఫస్ట్ టైం చేశాను నేనైతే బిర్యానీ, అంటే చికెన్ బిర్యానీ చాలా సార్లు చేశాను, మటన్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే మా జోసి ఈ మధ్య ఈ చికెన్ తినొద్దన్నా నుండి భయపడుతుంది చికెన్ తెసి. ఇంతకు ముందేమో చికెన్ 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 అనేది, ఎప్పుడైతే చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చిందన్నా నుండి నాకు చికెన్ వద్దు అంటుంది. అదే అట్లా భయం వేస్తుందని వద్దు. చాలా మంది తింటున్నారు, తిందాం నాన్న అన్న కూడా వినడం లేదు. సో నెక్స్ట్ టైం అన్న చికెన్ తెచ్చుకోవాలండి. ఇంకా మటన్ తినాలంటే భయం వేస్తుంది, ఈ మటన్ చికెన్ కంటే ఫ్యాట్ ఎక్కువ కదా. సో అందుకోసం అయితే చూడాలి నెక్స్ట్ చికెన్ బిర్యానీ అయితే చేయనికి. మటన్ అయితే చాలా మంచి ఉడికింది, 100%, చాలా మెత్తగా చాలా బాగుందండి బిర్యానీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన ఎలా వస్తుందో అని టెన్షన్ పడినాను, కానీ కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ. నాకైతే చాలా ఈ ఎండలకి విసుగు వచ్చినట్టు అనిపించింది, బట్ తినేటప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా రెసిపీ కోసం మనం కష్టపడి దాని అవుట్పుట్ 100% వచ్చింది అనుకో, హ్యాపీనెస్సే వేరనమాట. కాకపోతే ఈ వేడి వేడి బిర్యానీ మా హస్బెండ్కి పెట్టలేకపోయినా, ఆయన ఫీల్డ్కి వెళ్ళినాడు, ఆయనకి ఈవినింగ్ పెట్టినాను అనమాట. ఆయన ఎందుకో మా ఇంట్లో నేను మా జోసి ఈ పొడుగు రైస్, బాస్మతి రైస్ చాలా ఇష్టంగా తింటాము. బట్ మా వారికి ఎందుకో అసలు పొడుగు రైస్ నచ్చదు. ఆయన మామూలు మనం రోజు తింటాం కదా కర్నూలు సోనా, నంద్యాల సోనా, ఆ రైస్తో చేయాలంటాడు. ఆ రైస్తో నాకు నచ్చదు. ఒక ఇంట్లోనే ఇన్ని వెరైటీలు అనమాట. సో బిర్యానీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి, చాలా టేస్టీగా ఉంది. నేను మా జోష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సండే మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇది సండే వ్లాగే, కాకపోతే సండేనే పెట్టనీకి టైం కుదరలేదు. సో మీరేమేమి తిన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.